బ్రో వార్ 2 మూవీ వస్తుంది కదా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చాలా హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ అన్న మాస్ పర్ఫార్మెన్స్ చూడడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేనైతే. రితిక్ రోషన్ ఎన్టీఆర్ డ్యాన్స్ ఎలా అనిపించింది? సూపర్ కాంబినేషన్, అసలు సూపర్. ఎలా అనిపిస్తుంది ఎన్టీఆర్ ఆ డ్యాన్స్ స్టెప్పులతో? సూపర్ అన్న, ఆ డ్యాన్స్ చూడడానికైనా సినిమాకి వెళ్ళవచ్చు. తెలుగులో ఒక రేంజ్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు మన ఎన్టీఆర్కి ఫ్యాన్స్. సో నార్త్లో ఎలా ఉంటుంది క్రేజ్? నార్త్లో కూడా RRR చూసిన తర్వాత కూడా బాగానే వచ్చింది. నార్త్లో కూడా బాగానే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనుకోండి. రితిక్ రోషన్ ఎన్టీఆర్ రితిక్ రోషన్ ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్స్ ఎవరు? ఎన్టీఆర్. బెస్ట్ యాక్టర్స్? ఎన్టీఆర్. బెస్ట్ డైలాగ్ డెలివరీ? ఎన్టీఆర్. బెస్ట్ హీరో మెటీరియల్? ఎన్టీఆర్. సో ఎన్టీఆర్ వల్ల ఎక్కువ కలెక్షన్ వస్తుందా, రితిక్ రోషన్ వల్ల ఎక్కువ కలెక్షన్ వస్తుందా? సో ఇద్దరు చాలా పెద్ద హీరోసే. అటు నార్త్ సైడ్ రితిక్ రోషన్ పెద్ద హీరో, ఇటు మన సైడ్ ఎన్టీఆర్ పెద్ద హీరో. ఇద్దరు వల్ల కూడా బాగానే వస్తుంది. ఓకే, ఎస్ రాజు ఫిలిమ్స్ వాళ్ళు చాలా హై బడ్జెట్తో తెరకెక్కించారు వార్ 2. సో కలెక్షన్స్ ఏ లెవెల్లో రావచ్చు ఫస్ట్ డే? ఒక 300 crores వేసుకుంటున్నాను అయితే. సో ఏపీలో చూస్తున్నాము పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టినారు ఎన్టీఆర్కి, ఎలా అనిపిస్తుంది? చాలా హైలీ ఎక్స్పెక్టేషన్స్తో పెడుతున్నారు. సో ఎన్టీఆర్ లుక్స్ ఎలా అనిపించినాయి అన్న? సూపర్ అన్న, సూపర్. ఆ వార్ 2 కట్అవుట్, సోల్జర్ కట్అవుట్లో చాలా బాగా అనిపిస్తుంది. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా ఎన్టీఆర్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ ఆసిఫ్ బ్రో. సో వార్ 2 మూవీ కమింగ్ జూన్, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? నాకైతే దాంట్లో ఎన్టీఆర్ రితిక్ రోషన్ ఇద్దరున్నారు, చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉంది. నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్, నేను చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉంది. ఈసారి దుమ్ము లేపుతాం, రికార్డ్స్ అన్నీ బద్దలు కొడతాం. ఈసారి ఆగస్టు 14 థియేటర్స్లో మామూలుగా ఉండదు. ఇంకా ప్రీమియర్ షోలు అయితే ఇంకా మనం చెప్పాలి అసలు లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో మన ఎన్టీఆర్ అన్న ఉన్న ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇంకా ఈసారి మామూలుగా ఉండదు, ఆగస్టు 14 దుంచి లేపుతున్నాం. ఆ డ్యాన్స్, ఆ కట్అవుట్ ఎలా అనిపిస్తుంది బ్రో మీకు? ఇంకా రితిక్ రోషన్ కూడా పనికి రాదనుకుంటా ఎన్టీఆర్ అన్న ఆ డ్యాన్స్ వేస్తాడు. మొన్న ప్రోమో వదిలాడు కానీ నిన్న ప్రోమోలోనే ఇంకా దింపి పడేశాడు. ఇంకా ఈ అన్నని స్క్రీన్ మీద చూస్తే ఇంకా ఆపుకోలేము అనుకుంటా మేము. ఇంకా థియేటర్స్ బద్దలవ్వాల్సిందే. సో దేవరా రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు వార్ 2 ఎలా ఉంటుంది రచ్చ? వార్ 2 చెప్పాడుగా ఎన్టీఆర్ అన్న, అసలు కాలర్ దించేదే ప్రసక్తే లేదు. కాలర్ మాత్రం ఎత్తే ఉంచుంటాం నందమూరి ఫ్యాన్స్ అది అన్న ఎప్పుడు మాకు చెప్పాడు ఇంకా ఎన్టీఆర్ అన్న. సో ఎన్టీఆర్ చాలా హైట్ తక్కువ ఉన్నాడు, రితిక్ రోషన్ ముందు ఆనడని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ట్రోలర్స్కి ఏం చెప్తాం? ట్రోలర్స్కి ఏం చెప్తాం, ఇంకా ఎన్టీఆర్ హేటర్స్ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తాం, ఇంకా ఏం చెప్పలేము. హైట్తో ఏముంది బ్రో, మనకు కావాల్సింది డ్యాన్స్, పర్ఫార్మెన్స్, ఎంటర్టైన్మెంట్. అది అన్న ఎప్పుడు ఇస్తున్నాడు. ఇంకా మనకి దానికన్నా ఏం కావాలి? ఇంకా హేటర్స్ సోషల్ మీడియా ఏం చెప్పుకుంటే మనకెందుకు? ఫ్యాన్స్కి అన్న మంచిగానే ఫుల్ మీల్స్ పెడతాడు ఈసారి మళ్ళీ. ఇంకా ఎన్టీఆర్ అన్న ఫుల్ హైపు. సో ఎన్టీఆర్ అన్న ఒకే మాట్లాడాడు, కాలర్ ఎగిరేసుకునేలా సినిమా ఉంటుందని. సో ఏం చెప్తాం మరి? అదేగా, ఇంకా టెంపర్కి చెప్పాడు కాలర్ దీన్ని ఎత్తామని. ఇంకా అసలు కాలర్ దించే ప్రసిద్ధే లేదు. కాలర్ ఎత్తే ఉంచుదాం ఎప్పుడైనా. అది ఎన్టీఆర్ నీళ్ళైనా, వార్ 2 అయినా, దేవర పార్ట్ 2 అయినా, నెల్సల్తో అయినా కాలర్ మాత్రం ఎత్తే ఉంచుతాం నందమూరి ఫ్యాన్స్. అది టెంపర్ నుంచి ఒక ఫ్లాప్ కూడా లేదు ఎన్టీఆర్కు, ఎలా అనిపిస్తుంది? ఒక ఫ్లాప్ అంటే ఇంకా నాకు గౌరవంగా ఉంది. ఇంకా మా హీరో ఒక్క ఫ్లాప్ కూడా లేదంటే ఇంకా డబల్ హ్యాట్రిక్ కొట్టున్నాడు ఎన్టీఆర్ అన్న. ఇంకా నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని నేను.